మాతృభిక్ష. ఇది దాదాపు 175 క్రితం భారతదేశంలో జరిగిన యథార్థ సంఘటన. వెనకబడిన కులానికి చెందిన ధని అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా దయగలది. ఆమె గ్రామ కమ్మరి భార్య. బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది. ఆ రోజుల్లో ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ పుట్టడంతో ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయింది. అంతటా పక్షుల కిలకిల రావాలు వినిపించాయి. పువ్వులు వికసించాయి. ఊళ్ళో చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలయ్యింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశాంతత పరిచే విధంగా వాతావరణం మారింది. ఆ బిడ్డ పుట్టుక ఆనందాన్ని తీసుకొచ్చింది. కుటుంబం మొత్తానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని తెచ్చింది. ధని అక్కడ మంత్రసానిగా, సంరక్షకురాలిగా పని చేయడం ప్రారంభించి ఆ బిడ్డను చూసుకునేది. కాలక్రమేణా ఆమెకు ఆ శిశువుతో ఒక అనుబంధం ఏర్పడింది. ధని ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేది. ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన మాతృ సంబంధాన్ని పెంచుకున్నాడు. ధనికి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది. చూస్తుండగా ఆ అబ్బాయి 9 ఏండ్లు వచ్చాయి. ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం కనిపించింది. ఒక తల్లి ఏదో బాధ్యతను కోరుతున్నట్లుగా, పిల్లవాడు ఆమెకు వాగ్దానం చేస్తున్నట్లుగా కనిపించింది. తర్వాత ఆ మంత్రసాని చెమ్మగిలిన కళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 9 సంవత్సరాల తర్వాత ఆ బాలుడి కుటుంబ సభ్యులు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ కుర్రాడి అన్నగారు ఆ ఆచారము, దాని ప్రవర్తనా నియమావళి యొక్క అంతర్భావాల గురించి అతనికి సూచనలు ఇస్తున్నాడు. మాతృభిక్ష అనేది ఉపనయనంలో ఓ ముఖ్యమైన ముగింపు కార్యక్రమం. మగ శిశువుకు ఒక నిర్దిష్ట వయసు వచ్చినప్పుడు అతనికి పవిత్రమైన దారాన్ని ధరింపచేయడం ఒక ముఖ్య ఆచారం. గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది. ఈ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఒకటి. ఎందుకంటే ఈ వేడుక తర్వాత మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడని ఒక నమ్మకం. ఈ సమయంలో బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష, ఒక పాత్రలో అన్నం, పండ్లు అందుకుంటాడు. తల్లి అతనికి మొదట ఆశీర్వాదం ఇస్తుంది. ఇది ప్రతి తల్లికి చాలా గర్వకారణమైన విషయం. అన్నయ్య ఈ ఆచారం గురించి చెబుతుంటే ఆ పిల్లవాడు ఇలా అన్నాడు: నేను ధని అమ్మ నుండి మొదటి భిక్ష తీసుకుంటాను. అలా నేను ఆమెకు వాగ్దానం చేశాను. వారిది సనాతన కుటుంబం అయినందున అన్నయ్య భయపడుతూ ఇలా అన్నాడు. అది చాలా అసాధారణమైనది. ఆ మంత్రసాని ధని అమ్మ వద్ద నుండి మొదటి భిక్ష తీసుకుంటే గ్రామ పండితుల మధ్య మన గౌరవం పోతుంది. ఆ అమాయకపు పిల్లవాడు వెంటనే ఇలా బదులిచ్చాడు: సోదరా, ఈ వేడుకలో ధని అమ్మకి నా తల్లిగా హక్కు ఇస్తానని నేను వాగ్దానం చేశాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి అర్హుణ్ణి కాదు. అన్నగారు ఈ మాటలు నమ్మలేకపోయాడు. త్వరలోనే ఆ పవిత్రమైన రోజు వచ్చింది. మంత్రోచ్చారణలు, శ్రవ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులందరూ, చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఈ వేడుక హడావుడిలో ఇంతకు ముందు వారిరువురికి జరిగిన చర్చను తమ్ముడు మర్చిపోయాడేమో అని అన్నగారు అనుకున్నాడు. మరికొద్దిసేపట్లో మాతృభిక్ష ఆచార్య కార్యక్రమం ప్రారంభం కానుంది. కుర్రవాడి తల్లి, ఇతర స్త్రీలు అందరూ భిక్ష ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ భిక్ష ఇవ్వడానికి కొంత బియ్యం, పండ్లతో దూరంగా ఒక మూల నిలబడి ఉన్న ధని అమ్మ వైపు ఆ కుర్రవాడు చేతిలో భిక్ష సంచితో నడుస్తూ వెళ్ళగా అక్కడి వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు. బ్రాహ్మణ పండితులందరూ చూస్తుండగా స్త్రీలందరూ నిర్ఘాతపోయి నిలబడిపోగా సమాజంలో అంటరానితనం తారాస్థాయిలో ఉన్న ఆ సమయంలో ఆ అమాయక బాలుడు తను ధని అమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా ఆమె ముందు వంగి
ఒక వెనకబడిన కులానికి చెందిన స్త్రీ అయిన ధని నుండి మొదటి మాతృభిక్షను అందుకున్నాడు. కళ్లల్లో నీళ్లతో హృదయంలో మాతృప్రేమ ఉప్పొంగుతుండగా ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు ఇచ్చింది. ఆ నిరుపేద తల్లికి ఆమె జీవితంలో ఉన్న కోరిక ఇదొక్కటే. ఆ వేడుకలో అటువంటి సంఘటన జరిగినప్పుడు దాని గురించి పెద్ద రభస అలజడి జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండితుడు మాత్రం ఆ పిల్లవాడి సత్య వాక్య పరిపాలన గురించి ప్రశంసించి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఈ చిరస్మరణీయమైన నిశ్శబ్ద విప్లవం పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చిన బాలుడు గదాధర్ చటోపాధ్యాయ. అతనే తర్వాత రామకృష్ణ పరమహంసగా ప్రాచుర్యం పొందాడు. ఈ అన్యోన్యమైన ప్రేమ ఆప్యాయతల బీజం ఒక పేద స్త్రీ యొక్క మాతృప్రేమ నుండి అతనిలో ఉద్భవించిందై ఉండవచ్చు. బహుశా అదే రామకృష్ణ పరమహంస యొక్క ఔన్నత్యానికి పునాది వేసి ఉంటుంది. తర్వాతి సమయంలో స్వామి వివేకానంద ఆయన ప్రధాన శిష్యుడు అయ్యాడు. మనలో నిజమైన ప్రేమ పెంపొందితే అందరూ సమానంగా కనిపిస్తారు. ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ప్రేమను పెంపొందించుకోవడానికి ఏకైక మార్గం నిరంతర స్మరణ.